విక్కీ వాళ్ళ నాన్నతో పద్దు అయితే భోజనం చేస్తూ ఉంటుంది. అలా భోజనం చేస్తున్న పద్దు అలా ఏడ్చుకుంటూ ఉంటుంది. ఏంటి నాకు ఈ కర్మ, ఎక్కడో ఉండాల్సిందాన్ని ఎక్కడో ఉన్నాను, ఎవరో తెలిసి తెలియని వాళ్ళ దగ్గర ఉన్నాను అని చెప్పేసి మనసులో అనుకొని ఉంటుంది. ఆ టైంలో విక్కీ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, ఎందుకమ్మా నువ్వు ఎందుకు ఇలా ఇంటి నుంచి బయటకు వచ్చేసావు, నీకేమీ అయింది, మీ భర్త నీకు ఏంటి గొడవలు, నీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పమ్మా, నేను వెళ్ళి తీర్చుతాను అని అంటూ ఉంటాడు విక్కీ వాళ్ళ నాన్న పద్దుతో. ఆ మాటలకి పద్దు ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఉంటుంది, ఏమీ మాట్లాడదు. అలా చూస్తూ ఉండిపోతుంది. పద్దు వాళ్ళ నాన్న అయితే, పర్లేదమ్మా చెప్పు, ఎలాంటి సమస్యలైనా చెప్పు, నేను నేను నీకు అండగా ఉంటానని చెప్తున్నాను కదా, ఒక తండ్రిలాగా మా అమ్మగారిలాగా నీకు సపోర్ట్ చేస్తూ మీ భర్తను, మీ ఇంట్లో వాళ్ళ నీకు వచ్చే సమస్యలని నేను అడుగుతానని చెప్తున్నాను కదా, చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్దు అయితే అసలు ఏం మాట్లాడుతూ అలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న పద్దుని చూసి, ఏంటమ్మా ఏమీ మాట్లాడవేంటి, పర్లేదు పర్లేదు చెప్పు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి పద్దు అయితే ఏడుస్తూ ఉంటుంది.